50 ఏళ్ల తర్వాత ప్రపంచం మరో భయంకరమైన చమురు సంక్షోభం ఎదుర్కోబోతోందా? ఈ ప్రశ్నకు సమాధానం అవుననే వినిపిస్తోంది. అందుకు కారణం ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కమ్ముకున్న యుద్ధ మేఘాలే. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం అంటూ మొదలైతే ప్రపంచానికి 1970ల నాటి మహా సంక్షోభం తప్పదు. ఇంతకు ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య అసలు ఏం జరుగుతోంది? ఆ రెండు దేశాల మధ్య యుద్ధంలో ప్రపంచానికి ఎదురు కాబోతోన్న సవాళ్లేంటి? చమురు సంక్షోభం ఏర్పడితే భారత్ దాన్ని ఎలా అధిగమిస్తుంది? ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధానికి రంగం సిద్ధమైందా? రెండు దేశాల యుద్ధం పెను సంక్షోభానికి దారితీస్తుందా? ప్రపంచానికి 1970ల నాటి పరిస్థితులు ఎదురవుతాయా? పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధానికి 6 నెలలు పూర్తయిన వేళ ఇరాన్ సైతం ఇజ్రాయెల్ పై దండయాత్రకు సిద్ధమవుతోంది. రెండు దేశాల మధ్య ఎనీ టైం వార్ అన్నట్టుగా ఉన్నాయి పరిస్థితులు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం అంటూ మొదలైతే అది పశ్చిమాసియా మొత్తానికి విస్తరించే ప్రమాదం ఉంది. అదే జరిగితే ప్రపంచం మరోసారి 1970ల నాటి తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోక తప్పదు. మరి ముఖ్యంగా భారత్కు చమురు ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే పశ్చిమాసియా పరిస్థితులు ప్రపంచంతో పాటు మన దేశాన్ని టెన్షన్ పెడుతున్నాయి. నిజానికి పశ్చిమాసియాకు ఈ పరిస్థితులు కొత్త కాదు. సరిగ్గా 50 ఏళ్ల క్రితం జరిగినవే. అప్పుడు కూడా ఇజ్రాయెల్, ఇస్లామిక్ దేశాల మధ్య ఉద్రిక్తతలే అమెరికా, యూరప్తో సహా ప్రపంచం మొత్తాన్ని ఆర్థిక సంక్షోభంలో ముంచేశాయి. ఇక అమెరికా ఎదుర్కొన్న చమురు ఇబ్బందుల గురించైతే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. 1948లో యూదు దేశంగా ఇజ్రాయిల్ ఏర్పడిన తర్వాత ఆ దేశానికి అరబ్ దేశాలకు మధ్య జరిగిన అనేక యుద్ధాల్లో ఒకటి అగ్గి రాజేసింది. యోమ్ కిప్పూర్ యుద్ధంలో ఇజ్రాయిల్కు ఆయుధాలు అందించాలని అమెరికా నిర్ణయించింది. ఆ యుద్ధంలో ఇజ్రాయిల్ చమురు ఎగుమతుల్లో కీలకంగా ఉన్న ఈజిప్ట్, సిరియాలతో పోరాడుతోంది. ఇజ్రాయిల్కు ఆయుధాల సరఫరా విషయంలో అమెరికా నిర్ణయాన్ని వ్యతిరేకించిన అరబ్ దేశాలు అమెరికాతో పాటు దాని మిత్ర దేశాలకు చమురు ఎగుమతులపై నిషేధాన్ని విధించాలని నిర్ణయించాయి. దీంతో క్రూడ్ ధరల అమాంతం పెరిగి అమెరికా సహా ప్రపంచంలోని అనేక ఆర్థిక వ్యవస్థలు నిలువున కదిలిపోయాయి. ఆనాటి పరిస్థితుల గురించి కాస్త డెప్త్కు వెళితే 1973 అక్టోబర్ 6న యూదుల పవిత్ర దినం యోమ్ కిప్పూర్ రోజున ఈజిప్ట్, సిరియా నాయకత్వంలోని అరబ్ సంకీర్ణ కూటమి దళాలు ఇజ్రాయెల్పై దాడి చేశాయి. 1967లో జరిగిన 6 రోజుల యుద్ధంలో ఇజ్రాయెల్ ఆక్రమించిన ప్రాంతాలను తిరిగి దక్కించుకోవాలని అప్పటి ఈజిప్ట్, సిరియా అధ్యక్షులు భావించారు. అదే సమయంలో సిరియా, ఈజిప్టుకు రష్యా నుంచి ఆయుధాల సరఫరా మొదలైంది. ఫలితంగా ఇజ్రాయెల్కు అమెరికా సైనిక ప్యాకేజీ ప్రకటించింది. అక్కడ మొదలైంది అసలు యుద్ధం. ఇజ్రాయెల్కు సాయంపై శివాలెత్తిపోయిన అరబ్ దేశాలు చమురు ఉత్పత్తి తగ్గించాలని డిసైడ్ అయ్యాయి. అమెరికా, ఇజ్రాయెల్తో పాటు వాటి మద్దతు దేశాలకు చమురు సరఫరాపై నిషేధానికి ఓపెక్ను లీడ్ చేస్తున్న సౌదీ నిర్ణయం తీసుకుంది. చమురు ఎగుమతులపై నిషేధం విధిస్తూ హఠాత్తుగా నిర్ణయం తీసుకుని అనూహ్యంగా అమలు చేయడంతో అమెరికా ఒక్కసారిగా షాక్ తింది. ఆ ఏడాది జూలైలో $2.90 ఉన్న బ్యారెల్ ముడి చమురు ధర డిసెంబర్ నాటికి $11.65కు చేరింది. అమెరికాలో పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కోసం కార్లు గంటల తరబడి క్యూలలో నిల్చోవలసి వచ్చింది. ఈ పరిస్థితి కొన్ని నెలల వరకు కొనసాగింది. అనేక రాష్ట్రాల్లో చమురు సరఫరాలో నిబంధనలు అమలుకి వచ్చాయి. వ్యక్తిగత వాహనం స్వేచ్ఛకు చిహ్నంగా భావిస్తున్న అమెరికా సమాజంలో ఈ పరిణామం చిచ్చురేపింది. సామాన్యుల కలలు చెదిరిపోయాయి. చమురు కొరతతో అమెరికా ఆర్థిక వ్యవస్థను భారీగా దెబ్బతీసింది. 1975 వరకు ఆ దేశ జీడీపీ 6% పడిపోయింది. నిరుద్యోగిత రెట్టింపై 9%కి చేరింది. ద్రవ్యోల్బణం పెరిగి లక్షల మంది అమెరికన్లు అష్టకష్టాలు పడ్డారు. ఆ ప్రభావం క్రమంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైన పడింది. మరోవైపు ఆనాటి నుంచి మధ్యప్రాచ్యంలో చిన్న అలజడి రేగిన ముడి చమురు ధరలు పెరగడం ఆనవాయితీగా మారింది. 1979లో వచ్చిన ఇరాన్ విప్లవం, 1991లో గల్ఫ్ వార్ సమయంలో ముడి చమురు ధరలు అమాంతం పెరగడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. నిషేధం తర్వాత ప్రపంచ ఇంధన మార్కెట్లో అంతర్జాతీయ చమురు ఎగుమతి దేశాల సమాఖ్య ఓపెక్ మహాశక్తిగా అవతరించింది. సమాఖ్యలకు కొత్త దేశాలను చేర్చుకుని మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. సింపుల్ గా చెప్పాలంటే ఓపెక్ దేశాలు సమావేశం నిర్వహిస్తున్నట్టు ప్రకటిస్తేనే పశ్చిమ దేశాల ఆర్థిక వ్యవస్థల వెన్నులో వణుకు పుడుతుంది. ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయిల్ ఉద్రిక్తతలు పశ్చిమ దేశాలను వణికిస్తున్నాయి. ఎందుకంటే ఒక్కసారి ఇరాన్ కనుక ఇజ్రాయిల్ పై దండెత్తితే మరోసారి గల్ఫ్ దేశాలు ఏకమవుతాయి. ఇజ్రాయిల్కు మద్దతుగా అమెరికా, పశ్చిమ దేశాలు నిలుస్తాయి. ఇరాన్కు మద్దతుగా ముస్లిం దేశాలు ఏకమవుతాయి. అదే జరిగితే ప్రపంచానికి మరో చమురు సంక్షోభం తప్పదు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు యుద్ధంగా మారితే భారత్ వంటి దేశాలకు క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ సరఫరా, దిగుమతులు పతన స్థాయికి చేరుకునే ప్రమాదం పొంచి ఉంది.
ప్రపంచ మార్కెట్కు 20% ముడి చమురు, 26% సహజ వాయువు ఇరాన్ సహకారంతో రవాణా అవుతున్నాయి. భారీ ముడి చమురు, సహజ వాయువు సిరి సంపదలు నిక్షిప్తమై ఉన్న గల్ఫ్ ప్రాంతాల నుంచి అరేబియన్ సముద్రం ద్వారా హార్ముజ్ జలసంధి ఆయిల్ ట్యాంకర్ల రవాణాకు అత్యంత కీలకమైంది. ఈ జలసంధి ఇరుకైందైనా ఇరాన్, ఒమన్ ద్వీపకల్పాల మధ్య ఉండడంతో హార్ముజ్, పర్షియన్ జలసంధులకు అనుసంధానంగా సాగుతున్న నౌకా రవాణా మార్గానికి షిప్పింగ్ రాకపోకలకు అనుకూలంగా ఉంటుంది. యెమెన్, ఆఫ్రికా అగ్రభాగాల మధ్య ఎర్ర సముద్రాన్ని, హిందూ మహాసముద్రాన్ని అనుసంధానం చేస్తున్న బాబ్ అల్ మందబ్ జలసంధి ద్వారా కూడా సముద్రంపై ఆయిల్ రవాణా సాగుతోంది. పశ్చిమాసియాలో మరింత ఉద్రిక్త వాతావరణం పెరిగితే, ఇరాన్ ప్రతీకార పంజా విప్పితే సముద్ర వాణిజ్యం పెనుముప్పు ఎదుర్కోక తప్పదు. సింపుల్ గా చెప్పాలంటే గల్ఫ్ ప్రాంతాలలో భద్రత లోపిస్తే ఆర్థిక, ఇంధన ప్రయోజనాలు పొందుతున్న దేశాలన్నీ కుదేలవక తప్పదు. మరోవైపు పశ్చిమాసియా ప్రశాంతంగా ఉండడం అందరికంటే భారత్కే కీలకం. ఎందుకంటే ఈ ప్రాంతంలో యుద్ధంతో చమురు, గ్యాస్ సరఫరాలకు విఘాతంతో పాటు గల్ఫ్ దేశాల్లో ఉన్న 1.34 కోట్ల మంది భారతీయుల భద్రతా సమస్య ముడిపడి ఉంది. లిబియా, యెమెన్, ఖతార్, యుఏఈ, ఇరాక్, జోర్డాన్, ఇరాన్, సౌదీ, ఇతర గల్ఫ్ దేశాల్లో భారత పౌరులు బిక్కుబిక్కుమంటూ బతకాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. భారత ఆర్థిక వ్యవస్థకు గల్ఫ్ నుంచి అత్యధికంగా దాదాపు $90 బిలియన్ ఆర్థిక సంపద ప్రవాస భారతీయుల వాణిజ్య సంపన్నతగా తరలివస్తోంది. సిరియా, యెమెన్, ఖతార్ ఇలా ఏ ప్రాంతంలో అంతర్యుద్ధాలు తలెత్తినా భారత్ అన్ని ప్రాంతీయాధిపత్యాలతో సుహృద్భావంగా ఆచితూచి వ్యవహరిస్తోంది. సౌదీ అరేబియా, యుఏఈ, ఇజ్రాయెల్, ఇరాన్ ఏ దేశంతో అయినా మనకు మంచి సంబంధాలు ఉన్నాయి. అందుకే ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం జరగకుండా అడ్డుకోవలసిన అవసరం మోడీ సర్కారుపై ఉంది. పైగా ఆ రెండు దేశాలతో భారత్కు సత్సంబంధాలు ఉన్నాయి. అయితే ఈ విషయంలో భారత్ మరీ ఆందోళన చెందాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఎందుకంటే మనకు రష్యా రూపంలో ముడి చమురు ఇబ్బందులు కొంతమేర తగ్గుతాయి. అలాగే సౌదీ నుంచి క్రూడ్ దిగుమతులకు ఇబ్బందులు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం అంటూ మొదలైతే ఎప్పట్లానే మనం జోక్యం చేసుకోం కాబట్టి చమురు అవసరాలకు ఇబ్బందులు ఉండకపోవచ్చు. ఏది ఏమైనా అటు ఉక్రెయిన్, రష్యా, ఇటు ఇజ్రాయెల్, హమాస్ ఉద్రిక్తతలు, ఇప్పుడు ఇరాన్ సైతం యుద్ధానికి సిద్ధం కావడం ప్రపంచాన్ని మరోసారి సంక్షోభంలోకి నెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.